హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ నేను మీకు DA 171లో మనకి ఏవైతే క్రాప్ డిసీజెస్ ఉంటాయో, సో మొన్న నేను మీకు ఒక ఫస్ట్ వీడియోలో కొన్ని రైస్ అండ్ జోవార్లో వచ్చేటువంటి మెయిన్ డిసీజెస్ వాటి యొక్క కాజల్ ఆర్గానిజమ్స్ డిస్కస్ చేశాను. సో ఇవాళ ఇంకా వేరే క్రాప్స్ యొక్క కాజల్ ఆర్గానిజమ్స్ వాటి యొక్క డిసీజెస్ అవి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజ్. సో మేజ్లో మనకి ఎక్కువ వచ్చేటి ఏంటి అని అంటే ఆకు ఎండు తెగులు, దీన్నే మనం లీఫ్ బ్లైట్ అనొచ్చు, ఓకే. సో దీనికి కాజల్ ఏజెంట్ వచ్చేసి హెల్మింతోస్పోరియం టర్సికం, ఓకేనా ఫ్రెండ్స్. ఇది శిలీంధ్రం, ఇది ఒక ఫంగస్. ఆకు ఎండు తెగులు అనేది హెల్మింతోస్పోరియం టర్సికం ద్వారా వస్తుంది, ఓకే. అది ఒక ఫంగస్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పాము పొడ తెగులు. సో మనకి ఆకుల పైన పాము పొడ లాంటి మచ్చలు అనేవి కనిపిస్తాయి. ఇది మనకి రీజన్ ఏంటి అని అంటే రైజాక్టోనియా సొలాని. సో దీని ద్వారా మనకి ఇది కూడా ఒక శిలీంధ్రం, ఓకే. సో దీనివల్ల మనకి పాము పొడ తెగులు అనేది వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కాండం కుళ్ళు లేకపోతే దాని చార్కోల్ రాట్. సో ఇది రావడానికి రీజన్ ఏంటి, దీనికి కారణం ఏంటి అని అంటే మ్యాక్రోఫోమినా ఫ్యాజియోలినా, ఓకే. సో మ్యాక్రోఫోమినా ఫ్యాజియోలినా అనేది మేజ్లో మనకి చార్కోల్ రాట్ని కలగజేసేటువంటి కాజల్ ఆర్గానిజం. ఇది కూడా ఫంగసే, ఓకే, శిలీంధ్రం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి మూడు మనకి ఎక్కువ మేజ్లో చాలా ఇంపార్టెంట్ డిసీజెస్, ఓకే. సో ఆకు ఎండు తెగులు హెల్మింతోస్పోరియం టర్సికం, పాము పొడ తెగులు రైజాక్టోనియా సొలాని, చార్కోల్ రాట్, కాండంకుళ్ళు తెగులు మ్యాక్రోఫోమినా ఫ్యాజియోలినా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్రాప్ సజ్జ, ఓకే. సో దీన్నే మనం ఇంగ్లీష్లో బాజ్రా అని అంటారు, ఓకే, బాజ్రా. సో ఫస్ట్ డిసీజ్ వచ్చేసి దీంట్లో ఇది మేజ్ అనేది మనం ఫస్ట్ క్రాప్ అయితే ఇది సెకండ్ క్రాప్, ఓకే. సో దీంట్లో ఫస్ట్ డిసీజ్ వచ్చేసి డౌనీ మిల్యూ. సో మనకి ఎక్కువగా డౌనీ మిల్యూ రిలేటెడ్ ఏంటి ఉంటాయని అంటే ఎక్కువగా మనకి పెరెనోస్పోరిల్స్ ఆ ఫ్యామిలీకి రిలేటెడ్ ఉన్నటువంటివి ఎక్కువగా డౌనీ మిల్యూని కాజ్ చేస్తూ ఉంటాయి. సో మనకి దీనికి కారకం ఏంటి అని అంటే దీన్ని మనము గ్రీన్ ఇయర్ డిసీజ్ అని అంటూ ఉంటారు, ఓకే. సో డౌనీ మిల్యూని గ్రీన్ ఇయర్ డిసీజ్ అనొచ్చు. దీనికి కాజల్ ఆర్గానిజం వచ్చేసి స్క్లీరోస్పోరా గ్రామినికోలా. సో ఇది కూడా ఒక శిలీంధ్రమే, ఓకే, ఫంగస్. నెక్స్ట్ వచ్చేసి ఎర్గాట్. దీన్నే మనం తేనె బంక తెగులు అనొచ్చు. ఇంతకుముందు మీకు జర్నల్లో కూడా డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. దీనికి కూడా సేమ్ క్లావిసెప్స్ ఫ్యూసిఫార్మిస్, ఓకే. సో దాంట్లో మనం క్లావిసెప్స్ సోర్గి అని చెప్పుకున్నాము, దీంట్లో క్లావిసెప్స్ ఫ్యూసిఫార్మిస్. సో ఇది కూడా ఒక ఫంగసే, శిలీంధ్రం. సో ఇది మనకి సజ్జలో ఎర్గాట్ లేదా తేనె బంక తెగులు రావడానికి ఈ శిలీంధ్రమే రీజన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కుంకుమ తెగులు, ఓకే. సో దీన్ని మనం రస్ట్ అని కూడా అనొచ్చు. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే మెయిన్గా పక్సీనియా
పెన్నిసిటా, పక్సీనియా పెన్నిసిటే. ఓకే, సో మనకి దీని యొక్క బాజ్రా యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెన్సిటమ్ టైఫాయిడియం కాబట్టి పెన్సిటే అని వస్తుంది, పక్సీనియా పెన్సిటే. ఇది కూడా ఒక శిలీంధ్రం. ఓకే, ఫంగస్. నెక్స్ట్ వచ్చేసి రాగి. సో మనకి ఏదైతే రాగి ఉందో ఫింగర్ మిల్లెట్, దీంట్లో మనకి మెయిన్గా వచ్చే డిసీజ్ వచ్చేసి ఏంటి అని అంటే అగ్గి తెగులు. సో అగ్గి తెగులు, సో దాంట్లో మనకి రైస్లో అగ్గి తెగులు అనేది దేనివల్ల వస్తుంది? బ్లాస్ట్ అనేది పైరిక్యులేరియా ఒరైజే కదా, దీంట్లో పైరిక్యులేరియా గ్రిసిని, పైరిక్యులేరియా గ్రిజియా ఈ శిలీంధ్రం వల్ల మనకి రాగిలో బ్లాస్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రాప్ వచ్చేసి చెరకు. ఓకే, దీన్ని మనం ఇంగ్లీష్లో షుగర్ కేన్ అంటారు, షుగర్ కేన్. సో దీంట్లో మెయిన్గా మనకు వచ్చేది ఏంటి అని అంటే రెడ్ రోట్, ఎర్రకుళ్ళు తెగులు, ఎర్రకుళ్ళు తెగులు. ఓకే, సో దీనికి కాజల్ ఆర్గానిజం వచ్చేసి మనకి పైసెలోస్పోరా టుకుమెన్సిస్, పైసెలోస్పోరా టుకుమెన్సిస్, ఐదర్ లేకపోతే కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్, కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్. ఓకే, సో ఐదర్ పైసెలోస్పోరా టుకుమెన్సిస్ అయినా రాయొచ్చు, లేకపోతే కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్ అయినా రాయొచ్చు. ఈ రెండు కూడా మనకి రెడ్ రోట్ని రిప్రజెంట్ చేసేటువంటివి. ఓకే, సో ఎర్రకుళ్ళు తెగులు రావడానికి రీజన్ ఈ రెండు, ఐదర్ ఇదైనా ఇది కూడా రెండు కూడా శిలీంధ్రమే. ఓకే, ఫంగస్. నెక్స్ట్ వచ్చేసి కాటుక, కొరడా లేదా కాటుక తెగులు, స్మట్ డిసీజ్. ఓకే, సో దీనికి రీజన్ వచ్చేసి యూస్టిలాగో సైటామినే, యూస్టిలాగో సైటామినే. ఓకే, సో మనకి ఎక్కువ కాటుక తెగులు అనేది యూస్టిలాజినేల్స్ ఫ్యామిలీకి రిలేటెడ్ అయినటువంటి వాటి వల్ల వస్తుంది. సో యూస్టిలాగో సైటామినే అనే ఒక శిలీంధ్రం. ఓకే, స్మట్ డిసీజ్ ఇన్ షుగర్ కేన్. నెక్స్ట్ వచ్చేసి గడ్డి దుబ్బు తెగులు, గడ్డి దుబ్బు తెగులు. సో దీనికి రీజన్ వచ్చేసి మైకోప్లాస్మా వల్ల మనకి గడ్డి దుబ్బు తెగులు అనేది వస్తుంది. సో ఇది డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చెరుకులో గడ్డి దుబ్బు తెగులు అనేది దేనివల్ల వస్తుంది అని అంటే మైకోప్లాస్మా. ఒక మిగతా అన్నీ కూడా మనకి మోస్ట్లీ శిలీంధ్రము లేకపోతే బ్యాక్టీరియాను లేకపోతే వైరస్ ఉంటుంది. బట్ కొన్ని మైకోప్లాస్మా వల్ల కూడా మనకి కొన్ని డిసీజెస్ వస్తాయి. సో మెయిన్గా గడ్డి దుబ్బు తెగులు చెరుకులో దేనివల్ల వస్తుంది అని అడుగుతూ ఉంటారు. మైకోప్లాస్మా వల్ల వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వడలు తెగులు, దీన్ని మనం విల్ట్ అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి విల్ట్ అంటారు. సో దీనికి విల్ట్ రావడానికి మనకి మెయిన్గా రీజన్ ఏంటి అని అంటే సెఫాలోస్పోరియం సకారి. ఓకే, సో ఇది కూడా మనకి శిలీంధ్రమే. సో మనకి సెకారోస్పోరియం స్పాండినమ్ షుగర్ కేన్ కదా, సో అట్లా మనకి సెఫాలోస్పోరియం సెకారి అని అంటారు. సో ఇది కూడా ఒక ఫంగస్. ఓకే, నాట్ ఎ బ్యాక్టీరియా, ఇది కూడా ఒక శిలీంధ్రమే. ఓకే, నెక్స్ట్ క్రాప్ వచ్చేసి వేరుశనగ. సో మనకి వేరుశనగలో మెయిన్గా లీవ్ స్పాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో
తిక్కా లీఫ్ స్పాట్, తిక్క ఆకుమచ్చ తెగులు, దీన్నే తిక్కా లీఫ్ స్పాట్ అని అంటారు. ఓకే, సో ఇది మనకి రెండు ఉంటాయి దీంట్లో కూడా, ఎర్లీ తిక్కా లీఫ్ స్పాట్, లేట్ తిక్కా లీఫ్ స్పాట్ అని. ఓకే, సో ముందుగా వచ్చేదానికి ఒక కారకం ఉంటుంది, లేట్గా వచ్చేదానికి ఒక కారకం ఉంటుంది. ఓకే, ఎర్లీ లీఫ్ స్పాట్ అండ్ లేట్ లీఫ్ స్పాట్. ఓకే, సో ఎర్లీగా వచ్చేదానికి కారకం ఏంటి అని అంటే సెర్కోస్పోరా అరాచిడికోలా, సెర్కోస్పోరా అరాచిడికోలా అనే శిలీంధ్రం. ఓకే, సో లేట్గా వచ్చేదానికి రీజన్ వచ్చేది ఏంటి అంటే సెర్కోస్పోరా పర్సోనేటా, సేమ్ జీనస్ కానీ స్పీషీస్ అనేవి డిఫరెంట్ స్పీషీస్ అటాక్ చేస్తాయి. ఓకే, సో ఎర్లీ లీఫ్ స్పాట్కి రీజన్ సెర్కోస్పోరా అరాచిడికోలా అండ్ లేట్ లీఫ్ స్పాట్కి సెర్కోస్పోరా పర్సోనేటా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. వేరుశనగలు వచ్చేటువంటి తిక్కా లీఫ్ స్పాట్కి శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో రీజన్ అవి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రస్ట్, తుప్పు తెగులు. ఓకే, రస్ట్. సో దీనికి రీజన్ వచ్చేసి పక్సీనియా అరాచిడిస్. సో మనకి వేరుశనగ ఏంటి, అరాచిస్ హైపోజియా కదా, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అరాచిస్ హైపోజియా. సో దానివల్ల అరాచిడిస్ అట్లా వస్తుంది. ఓకే, పక్సీనియా మనకి ఎక్కువగా తుప్పు తెగులు అనేది ఇంతకుముందు డిస్కస్ చేశాను. పక్సీనియల్స్, వాటిని యూరిడినేల్స్, ఇంతకుముందు యూరిడినేల్స్ ఆర్డర్ అనేవాళ్ళు, ఇప్పుడు పక్సీనియల్స్ అని అంటున్నారు. సో మనకి మెయిన్గా రస్ట్ అంటే పక్సీనియల్స్. ఓకే, సో పక్సీనియా అరాచిడిస్, దీని ద్వారా మనకి రస్ట్ అనేది వేరుశనగలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు. మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు. సో ఇది మెయిన్గా రావడానికి రీజన్ ఏంటి అని అంటే టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్. టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్, ఇది వైరస్ వల్ల వస్తుంది. ఓకే, మొవ్వుకుళ్ళు వైరస్ అనేది మనకి టొమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ వల్ల వస్తుంది. సో మనకి వేరుశనగలు తిక్కా లీఫ్ స్పాట్, రస్ట్ అండ్ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు ఇంపార్టెంట్. అండ్ చెరుకులు వచ్చేసి రెడ్ రాట్, స్మట్, ఎరకులు తెగులు, కాటుక తెగులు, గడ్డి దుబ్బ తెగులు, వడల తెగులు, ఇవి 4 చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వీడియోలో మీకు చెప్పినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్లో వచ్చేటువంటి డిసీజెస్ అండ్ వాటి యొక్క కారకాలు, అంటే ఏవైతే కాజల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేశాను. సో మిగతా క్రాప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching.